అందరికీ నమస్కారం. మనం లాస్ట్ వీడియోలో ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ గురించి డిస్కస్ చేసాం కదా. ఈ వీడియోలో వోల్టేజ్ అండ్ కుదిరితే పవర్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. అయితే వాట్ ఈజ్ వోల్టేజ్? వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ద ఎనర్జీ రిక్వైర్డ్ టు మూవ్ ఏ యూనిట్ ఛార్జ్ త్రూ అన్ ఎలిమెంట్. నథింగ్ బట్ ఎగ్జాంపుల్కి VAB ఈక్వల్ టు ఎనర్జీ నీడ్ టు మూవ్ ఏ యూనిట్ ఛార్జ్ ఫ్రమ్ పాయింట్ A టు పాయింట్ B. ఇది జనరల్గా అది డెఫినేషన్. అయితే మనం ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇస్తామంటే వోల్టేజ్ అనేది ఒక ఎనర్జీ లెవెల్ అని చెప్పుకోవచ్చు, దాన్ని ఒక ఫోర్స్ అని చెప్పుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వోల్టేజ్ దేంతో కంపేర్ చేయొచ్చు అంటే ఫోర్స్తో కంపేర్ చేయొచ్చు. ఆ ఫోర్స్ ఎందుకు యూజ్ అవుతుందంటే టు మూవ్ యూనిట్ ఛార్జ్, ఏదర్ పాజిటివ్ ఛార్జ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్, యూనిట్ పాజిటివ్ ఛార్జ్ త్రూ అన్ ఎలిమెంట్. ఎక్కడి నుంచైనా సరే ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని కానీ యూనిట్ నెగిటివ్ ఛార్జ్ని మూవ్ చేయడానికి రిక్వైర్డ్ పవర్ని మనం ఏంటంటే వోల్టేజ్ అంటాం. అంటే ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా సరే బుక్ని మూవ్ చేయాలని నేను ఏమంటా సమ్ ఫోర్స్ అప్లై చేయాలంటే నథింగ్ బట్ ఎలక్ట్రాన్ని ఒక ఛార్జ్ని మూవ్ చేయడానికి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మూవ్ చేయడానికి మేము వాడుకునేదే వోల్టేజ్. పెద్ద తేడా ఏముండదు. అయితే ఇంకా వోల్టేజ్ డెఫినేషన్స్ ఎలా చూడొచ్చు, ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్డ్ వేలో ఎలా వెళ్ళొచ్చు అంటే జనరల్గా ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఉన్న వోల్టేజ్ ఎలా వచ్చిందంటే వోల్టేజ్కి యాక్చువల్గా వోల్టేజ్ కాదు దాని నేమ్. అసలు వోల్టేజ్ కన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పొటెన్షియల్ గురించి తెలుసుకోవాలి. వాట్ ఈజ్ పొటెన్షియల్? జనరల్గా అది లాటిన్ వర్డ్ పొటెన్షియల్ నుంచి వచ్చింది. దాని యొక్క మీనింగ్ ఏంటంటే కెపాసిటీ టు డూ వర్క్. పొటెన్షియల్ అంటే సామర్థ్యం అంటే ఎప్పుడు ఏం చెప్తాం? కెపాసిటీ అంటాం కదా మనం. సేమ్ వే ఎలక్ట్రాన్స్ని మూవ్ చేసే కెపాసిటీనే పొటెన్షియల్ అంటాం. కాకపోతే దాని యొక్క బేసిక్ డెఫినేషన్ ఎప్పుడు కూడా విత్ రెస్పెక్ట్ టు రిఫరెన్స్ తీసుకోవాలి. మనం పొటెన్షియల్ ఆర్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం, EMF అంటాం. ఈ రెండు ఎగ్జాక్ట్ వర్డ్స్. వోల్టేజ్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ ఎగ్జాక్ట్ వర్డ్స్. ఓకేనా? గుర్తుంచుకోండి, పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్టేజ్ ఒకటి, EMF ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అండ్ పొటెన్షియల్ అనేది సేమ్ వర్డ్స్. అయితే వాట్ ఈజ్ పొటెన్షియల్ అది ఒకసారి డిస్కస్ చేద్దాం. అది వచ్చిందంటే వోల్టేజ్ డిఫరెన్స్ వచ్చేసినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్ఫినిట్ ప్లేన్ ఒకటి తీసుకుంటున్నా. ఇన్ఫినిట్ ప్లేన్లో ఉన్న ఛార్జ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో ఇన్ఫినిట్ ప్లేన్ అనుకుంటున్నాను నేను. ఇక్కడ నుంచి 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ని నేను ఇది పాయింట్ A అనుకుంటున్నా. ఇక్కడ నుంచి 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ని ఈ పాయింట్ ఇన్ఫినిట్ అనే లొకేషన్ నుంచి ఏ అయినా పాయింట్కి మూవ్ చేయడానికి నాకు ఎంత ఎనర్జీ అయితే రిక్వైర్మెంట్ ఉందో, అంటే ఎంత పవర్ అయితే నేను యూజ్ చేస్తున్నానో దాన్ని నేనేమంటా అంటే వోల్టేజ్. దాన్ని నేనేమంటా అంటే పొటెన్షియల్ ఆఫ్ A అంట. ఏ యొక్క పొటెన్షియల్ అంట. ఓకేనా? క్లియరా? ఇక్కడ ఇన్ఫినిట్ ప్లేన్ నుంచి దీన్ని ఏమైనా రిఫరెన్స్ అంటాం. జనరల్గా రిఫరెన్స్ నుంచి ఒక 1 కూలంబ్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ని ఏ దాకా మూవ్ చేయడానికి నాకు ఎంత ఎనర్జీ కావాలో దాన్ని నేనేమంటే పొటెన్షియల్ ఆఫ్ A అంట. ఇది బేసిక్ డెఫినేషన్. దీన్ని మనం రిఫరెన్స్తో మెజర్ చేస్తాం కాబట్టి దీన్ని A అంటాం. అయితే సిమిలర్లీ B దగ్గర నుంచి ఒక ఇన్ఫినిటీ 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ని B దగ్గరకు మూవ్ చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పొటెన్షియల్ అయితే ఇక్కడ నుంచి ఇన్ఫినిటీ ప్లేన్ నుంచి B అనే పాయింట్ దాకా మూవ్ చేయడానికి నాకు ఎంత అయితే పొటెన్షియల్ కావాలో, అంటే ఎంత ఎనర్జీ అయితే కావాలో, ఎంత వర్క్ డన్ అయితే జరగాలో దాన్ని ఏమంటే పొటెన్షియల్ ఆఫ్ B అంట. ఇది పొటెన్షియల్ ఆఫ్ B ఆర్ పొటెన్షియల్ ఆఫ్ A ఆర్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది ఎందుకు వచ్చిందంటే మూవ్ చేసేది ఏంటి? మనం ఛార్జ్ని మూవ్ చేస్తున్నాం. ఛార్జ్ అంటే నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా. 1 కూలంబ్ అంటే ఎంత అని చెప్పుకున్నాం మనం? 6.24 × 10⁻18 ఎలక్ట్రాన్స్ కదా. ఈ 10⁻18 ఎలక్ట్రాన్స్ని ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేస్తున్నాం. అంటే దేని మీద అంటే దేన్ని మూవ్ చేస్తున్నాం? ఈ ఎలక్ట్రాన్స్ని మూవ్ చేస్తున్నాం. అంటే ఎలక్ట్రాన్ని మూవ్ చేస్తున్నాం అంటే ఎలక్ట్రాన్ మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాం. అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, ఎలక్ట్రాన్ని మోషన్లో పెట్టే ఫోర్సే ఈ EMF. దాన్ని మనం పొటెన్షియల్ అంటున్నాం. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, ఎలక్ట్రాన్ని మోషన్లో పెట్టే ఫోర్సే EMF. బేసిక్ కాన్సెప్ట్ ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉంటుంది. ఇది వచ్చిందంటే మీకు ఎలక్ట్రిసిటీ చాలా ఈజీ. ఓకేనా? ఇప్పుడు VAB అని ఇంతకుముందు చూసుకున్నాం కదా. VAB అని అయితే ఇక్కడ క్యాపిటల్స్ వాడుతున్నాం, ఎందుకంటే మనం ఇక్కడ క్యాపిటల్స్ వాడాం కాబట్టి. VAB ఈజ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ VA మైనస్ VB. ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ VAB. జనరల్గా నేను నా ఫ్రెండ్ని కంపేర్ చేస్తున్నాను. నా యొక్క హైట్ 5 feet అనుకుని నా ఫ్రెండ్ యొక్క హైట్ 6 feet. డిఫరెన్స్ ఎంత అంటే ఎంత అంటాం? 1 feet అంటాం, అంతేనా? బట్ అది యాక్చువల్ వాల్యూనా? కాదు. వోల్టేజ్ కూడా సేమ్ కేస్. వోల్టేజ్ కూడా యాక్చువల్ది కాదు. అదేంటంటే డిఫరెన్స్ ఒక దాంతో కంపేర్ చేసుకుంటూ వచ్చింది వోల్టేజ్. ఓకేనా? అదే ఇప్పుడు నా యొక్క హైట్ ఎంత అంటే 5 feet అన్న నేను. ఇది నా యొక్క ఒరిజినల్ వాల్యూ. VA అంటే దానికి సమ్ వోల్టేజ్ ఎంతో ఉంది. ఒకవేళ 10 volts అనుకున్నా, అది దాని యొక్క వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు రిఫరెన్స్ ఫేజ్. సిమిలర్లీ VB ఈక్వల్ టు 20 volts అంటున్నా. 20 వద్దు కానీ 5 volts అంటున్నా. VB ఈక్వల్ టు 5 volts అన్నా. ఇది దాని యొక్క ఒరిజినల్ వాల్యూ. బట్ VAB అంటే ఏమవుతుంది? 10 minus 5 నథింగ్ బట్ 10 minus 5 నథింగ్ బట్ 5 volts వస్తుంది. ఇది ఒరిజినల్ది కాదు. కాబట్టి డిఫరెన్స్ ఒకదాంతో కంపారిజన్ చేసుకోవాలి. ఎందుకంటే కంపారిజన్ మనకు అవసరం కాబట్టి మనం కంపారిజన్కి వెళ్తాం. ఓకేనా? ఇది వోల్టేజ్ యొక్క కాన్సెప్ట్. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి లైఫ్లో అప్లై అయ్యే వోల్టేజ్ లైఫ్ అప్లికేషన్ జనరల్గా లైఫ్ ఓరియంటెడ్గా
మన జనరల్గా చూసే అప్లికేషన్ చూసుకుంటే ఇది ఒక వాటర్ ట్యాంక్ తీసుకుంటున్నా. ఇక్కడ ఏమంటున్నా అంటే పైప్, నేను ఒక పంపు, మా ఇంట్లో ఉండే పంపే వాడుకుందాం, ఏదో ఒక పంప్ ఇట్లా వాడుకుంటున్నా. ఈ హైట్ ఉందా, ఈ హైట్ నాకు ఎలా యాక్ట్ అవుతుందంటే పొటెన్షియల్ కింద యాక్ట్ అవుతుంది. ఈ ఫ్లో ఆఫ్ ఈ హైట్ని బేస్ చేసుకుని నాకు ఏమవుతూ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ అనేవి కరెంట్ వాటర్ అనేది ఫ్లో అయ్యి కిందకు వస్తూ ఉంటుంది, అంతేనా కదా, కింద ఉన్న బకెట్ ఫిల్ అవుతూ ఉంటుంది. అయితే ఈ హైట్ని ఏమంటే పొటెన్షియల్ అంటే, ఈ హైట్ ఉన్న వల్ల ఏమవుతుంది, ఈ వాటర్ అనేది ఫోర్స్గా వస్తూ ఉంటాయి. నాకు ఎంత హైట్ ఉంటే నాకు వాటర్ అంత ఫోర్స్గా వస్తాయి కదా, సేమ్ వే ఎంత ఈఎంఎఫ్ ఎక్కువ ఉంటే నాకు అంత కరెంట్ ఎక్కువ వస్తుంది. ఈ వాటరే నాకు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈ ట్యాంక్ యొక్క హైట్ నాకు వోల్టేజ్. జనరల్ సింపుల్ కాన్సెప్ట్ గుర్తుంచుకొని సరిపోతుంది. లేకపోతే ఒక అద్దాన్ని ఉంది, అద్దాన్ని పెట్టి మీరు రాయి పెట్టి పగలగొట్టాలి. మీరు ఏం చేస్తారు, మీరు రాయి ఇస్తారు, ఇసిరే రాయి అనేది ఎలక్ట్రాన్ అవుతుంది. మీరు అప్లై చేసే ఫోర్స్ అంటే మీరు ఎంత ఫోర్స్ ఇస్తున్నారు అనేది వోల్టేజ్ అవుతుంది. ఇప్పుడు వర్క్ దేని మీద డిపెండ్ అయింది, వోల్టేజ్ మీద డిపెండ్ అయింది. అబ్జర్వ్ చేయండి, జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఏమన్నా న్యాచురల్గా జనరల్గా చూసే ఎగ్జాంపుల్సే, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. దాన్ని రాయి పెట్టి పగలగొడతాం, రాయి ఎలక్ట్రాన్ యాక్ట్ అవుతుంది, మనం అప్లై చేసిన ఫోర్స్ అనేది వోల్టేజ్ కింద యాక్ట్ అవుతుంది. ఇంకా చెప్పుకోండి క్రికెట్లో బాల్ అనేది ఎలక్ట్రాన్, కొట్టే బ్యాట్స్మెన్ యొక్క పవర్ అనేది వోల్టేజ్. ఎంత ఎక్కువ వోల్టేజ్ ఇస్తే ఎలక్ట్రాన్ అంత ఎక్కువ దూరం మూవ్ అవుతుంది, అంతేనా. బాల్ అంటే బట్ ఎంత ఎక్కువగా మనం బ్యాట్ పెట్టి కొడితే పవర్ ఫోర్స్గా మనకి బాల్ అనేది అంత దూరం మూవ్ అవుతుంది, నథింగ్ బట్ ఎలక్ట్రాన్ కూడా అంత వోల్టేజ్ అంత ఎక్కువ అప్లై చేస్తే నాకు కరెంట్ కూడా అంత ఎక్కువ ఫ్లో అవుతుంది. నథింగ్ బట్ ఒకటే తీసుకుంటే ఒక ఎలక్ట్రాన్ కాబట్టి సమ్ తక్కువ కరెంట్, అదే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మూవ్ అయితే ఛాన్స్ ఉంది కదా, ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మూవ్ చేయొచ్చు మనం, ఓకేనా. అది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ వోల్టేజ్. నెక్స్ట్ వోల్టేజ్కి ఎలా డిఫైన్ చేసాడో మనం చెప్పుకున్నాం. కూలూమ్ ఛార్జ్ని మూవ్ చేయడానికి జరిగే వర్క్ అనుకున్నాం కాబట్టి చేంజ్ ఇన్ వర్క్ బై చేంజ్ ఇన్ ఛార్జ్, దాన్ని మనం వోల్టేజ్ చెప్పుకోవచ్చు, ఓకేనా. తర్వాత యూనిట్స్ వచ్చేసి జౌల్స్ పర్ కూలూమ్ అంటాం. దీన్ని జౌల్కి యూనిట్స్ ఆల్రెడీ మనం జౌల్ పర్ కూలూమ్ ఇంకోళ్ళు ఎలా చెప్పుకోవచ్చు అంటే, జౌల్స్ అనేది నాకు వర్క్ యొక్క యూనిట్స్ కదా, వర్క్ యొక్క యూనిట్స్ జౌల్స్. తర్వాత ఛార్జ్ యొక్క యూనిట్స్ వచ్చేసి కూలూమ్స్, అంటే మనం జౌల్ పర్ కూలూమ్. దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే న్యూటన్ మీటర్ పర్ కూలూమ్ అని కూడా చెప్పుకోవచ్చు మనం జనరల్గా. తర్వాత దీన్ని మనం బేసిక్గా మనం వాడుకునేది ఏంటంటే 1 జౌల్ పర్ 1 కూలూమ్ని ఏమంటే వోల్టేజ్ అంటాం, 1 వోల్ట్ అంటాం, ఓకేనా. దీనికి అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, అలెగ్జాండ్రో ఆంటోనియా వోల్టా అనే సైంటిస్ట్ ఏం చేశారంటే, ఇన్వెంటెడ్ ఎలక్ట్రిక్ బ్యాటరీ అండ్ కెపాసిటర్. ఫస్ట్ కంటిన్యూస్ కరెంట్ ఫ్లోని ఇన్వెంట్ చేసింది ఈయనే, ఎందుకంటే బ్యాటరీ ఇన్వెంట్ చేసింది ఈయన కాబట్టి. కెపాసిటర్ని కూడా ఈయనే ఇన్వెంట్ చేశారు. దీని యొక్క పేరు, ఆయన యొక్క నేమ్ మీద వోల్టా అనే బేసిక్ నేమ్ యూస్ చేసుకుని మనం ఏంటంటే వోల్టేజ్ అనే కాన్సెప్ట్ వచ్చింది మనకి, ఓకేనా. లాస్ట్ వీడియోలో చెప్పుకునే విధంగానే క్యాపిటల్ లెటర్స్ అనేవి కాన్స్టెంట్ వోల్టేజెస్, డీసీ వోల్టేజ్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడం కోసం. తర్వాత స్మాల్ లెటర్స్ వి ఆఫ్ టీ, అటువంటి లెటర్స్ అన్ని కూడా టైం వేరింగ్ వాల్యూస్ని ఇండికేట్ చేయడం కోసం. డీసీ వోల్టేజ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై బ్యాటరీని ప్రొడ్యూస్ చేస్తుంది, బ్యాటరీ ద్వారా డీసీ వోల్టేజ్ ప్రొడ్యూస్ చేయబడుతుంది. ఏసీ వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేయాలంటే మనకి ఎలక్ట్రిక్ జనరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి, ఓకేనా. అది కూడా ఏసీ జనరేటర్స్ తీసుకోవాల్సి ఉంటుంది మనం. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు చెప్పుకున్నది వోల్టేజ్ అన్న పొటెన్షియల్ డిఫరెన్స్ అన్న ఒకటే, కాకపోతే వోల్టేజు పొటెన్షియల్ ఒకటి కాదు. తర్వాత ఈఎంఎఫ్ అన్న ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని ఒకటే. ఇది కొంచెం ఈ వాల్యూస్ గుర్తుంచుకోండి, కాంపిటేటివ్స్లో పనికొస్తే అన్న ఉద్దేశంతో ఇవి రాసా. 1 జౌల్ ఈక్వల్ టు 0.7376 ఫుడ్ పౌండ్ ఫోర్స్, అదొక యూనిట్. దాని తర్వాత 1 క్యాలరీ ఈక్వల్ టు 4.187 జౌల్స్. ఇవన్నీ యూజ్ చేసుకుని జస్ట్ బైహార్ట్ చేయాల్సి ఉంటుంది వీటిని. 1 వాట్ ఈక్వల్ టు 1 జౌల్ పర్ సెకండ్ ఇంతకుముందు చూసాం కదా, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నా అంటే ఇక్కడున్న వాల్యూనే 0.7376 ఫుడ్ పౌండ్ ఫోర్స్ బై సెకండ్ వేసుకుంటున్నాను, ఓకేనా. అదర్వైజ్ ఇంకొకలా చెప్పుకోవాలి, హెచ్పీస్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే 1/745.7 హెచ్పీ వస్తుంది, ఓకేనా. దాని తర్వాత స్పీడ్ ఆఫ్ ఛార్జ్, ఆబ్జెక్టివ్స్లో అడిగే పాయింట్ ఛాన్స్ ఉండడం వల్ల వీటి గురించి డిస్కస్ చేస్తున్నా. స్పీడ్ ఆఫ్ ఛార్జ్ వచ్చేసి లైట్ వెలాసిటీ. ఛార్జ్ లైట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. లైట్ వెలాసిటీ అంతా 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. బట్ స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కూడా లైట్ వెలాసిటీయే, కాకపోతే స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్ డిఫర్స్ ఫ్రమ్ మెటీరియల్ టు మెటీరియల్. జనరల్గా 1 మీటర్ పర్ హవర్ ఇన్ కాపర్లో అయితే 1 మీటర్ పర్ హవర్ అయితే మూవ్ అవుతుంది ఎలక్ట్రాన్ అనేది, ఓకేనా. దాని తర్వాత ఇంకొక డౌట్ ఏం రావచ్చు అంటే, ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ మూమెంట్ ఆఫ్ ఛార్జ్, అంటే ఫ్లో ఆఫ్ ఛార్జ్ అనుకున్నాం కదా, ఛార్జ్ ఫ్లో అవుతుంది. బట్ మనకి కన్వెన్షనల్ థియరీ ఏం చెప్తుంది, ఛార్జ్ కన్జర్వేషన్ థియరీ ప్రకారం మనకి ఛార్జ్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్. తర్వాత ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఛార్జ్ ఇన్ ఏ సర్క్యూట్ ఆల్వేస్ కాన్స్టెంట్ అనుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా ఇల్లుస్ట్రేట్ చేయొచ్చండి దాన్ని. ఇక్కడ ఒక సర్క్యూట్ గీస్తున్నా, ఇక్కడ చూడండి, ఇది ఒక రెసిస్టివ్ ఎలిమెంట్ తీసుకుంటున్నాం, సింపుల్ సర్క్యూట్, ఒక బ్యాటరీ.
ప్లస్ మైనస్ 10 వోల్ట్స్ ఇస్తున్నా. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అనేది ఛార్జ్ అనేది ఇలా మూవ్ అవుతుంది కదా. ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సర్క్యూట్లో ఇప్పుడు ఎంత ఛార్జ్ ఉందో రేపు పోయినా అంతే ఛార్జ్ ఉంటుంది, ఎల్లుండి పోయినా అంతే ఛార్జ్ ఉంటుంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఓమ్స్ ఉంది, ఎంత కరెంట్ ఎంత అవుతుంది, 1 ఆంపియర్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అంతేనా. కాబట్టి ఇక్కడ 1 ఆంపియర్ కరెంట్ ఫ్లో అయినప్పుడు నాకు చూసుకుంటే పవర్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా మూవ్ అయ్యి మళ్ళీ సేమ్ వచ్చేస్తున్నాను, ఇందులోనే తిరుగుతున్నాయి తప్ప బయటికి ఎటు పోవట్లేదు. కాబట్టి ఛార్జ్ ఇన్ ఏ సర్క్యూట్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ది వోల్టేజ్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ పవర్ గురించి చూద్దాం. పవర్ ఈజ్ ద టైమ్ రేట్ ఆఫ్ ఎక్స్పెండింగ్ ఆర్ అబ్జర్వింగ్ ఎనర్జీ. ఓకే, మెజర్డ్ ఇన్ వాట్స్లో మెజర్ చేస్తాం. నథింగ్ అది పవర్ అంటేనే అది తెలిపే మనం జనరల్గా ఉంది, నీకు ఎంత పవర్ ఉందిరా, నా స్ట్రెంత్ ఇంత అని చెప్పుకుంటూ ఉంటాం కదా, పవర్ ఎంత కన్జ్యూమ్ అవుతుంది అంటాం జనరల్గా. అయితే పవర్ అనేది ఎక్స్పెండింగ్ ఆర్ అబ్జర్వింగ్ ఎనర్జీ, అంత ఎనర్జీని యూజ్ చేసుకునే విధానమే పవర్ అంటాం. ఆర్ టైమ్ రేట్ ఆఫ్ వర్క్ డన్ ఆర్ టైమ్ రేట్ ఆఫ్ ఎనర్జీని మనం పవర్ అని చెప్పుకోవచ్చు సింపుల్గా. జనరల్గా మనకి ఇక్కడ చూసుకుంటే ఈ డెఫినేషన్ చిన్న డెరివేషన్ ఇది, P = dW/dt. ఇక్కడ పైన ఉన్న ఫిజికల్ డెఫినేషన్ ఇది, ఫిజిక్స్లో ఉన్న డెఫినేషన్ ఇది, మన ఎలక్ట్రికల్ డెఫినేషన్ కాదు, ఫిజిక్స్లో ఉన్న డెఫినేషనే. దీన్నే ఎలక్ట్రికల్ కూడా వాడుకుంటాం. ఎందుకు, సేమ్ కదా పవర్ ఎక్కడైనా సరే, అందులో వాడిన పవర్ కాకపోతే టెర్మినాలజీ వాడుతుంది, క్వాంటిటీస్ మారుతాయి. ఇక్కడ కూడా క్వాంటిటీ చేంజ్ అయింది అంతే. దీన్ని ఎలా రాస్తానంటే బోత్ సైడ్స్ dQ/dQతో మల్టిప్లై చేస్తున్నా, dQ/dQతో రైట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై చేస్తున్నా dW/dtని. దీని అంటే ఒక Q ఇటు పంపిస్తున్నా, తర్వాత ఒక dtని ఇటు తీసుకొస్తున్నా. సేమ్ ఇప్పుడు dW/dQని మనం ఇంతకుముందు ఏమైనా చెప్పుకున్నాం, వోల్టేజ్ అని చెప్పుకున్నాం. నేను కావాలని ఇక్కడ స్మాల్ లెటర్ వాడాలి, మేబీ AC ఆర్ DC ఏదైనా కావచ్చు. తర్వాత dQ/dtని కరెంట్ అంటాం, V/I. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పవర్. ఓకేనా, ఇది పవర్ కాన్సెప్ట్. పవర్కి యూనిట్స్ ఏంటంటే వాట్స్ అంటాం. వాట్స్ ఎలా వచ్చింది, వాట్స్ అంటే మనకి ఇక్కడ చూసుకుంటే Wకి చార్జ్ యూనిట్స్ ఏంటి, జౌల్స్, టీకి సెకండ్స్, జౌల్ పర్ సెకండ్ వాట్ అంటాం, ఆర్ న్యూటన్ మీటర్ పర్ సెకండ్. ఏదైనా గుర్తుంచుకోండి, కాంపిటీటివ్స్లో వాట్ ఈజ్ యూనిట్ ఫర్ పవర్ అని చెప్పేసి ఫస్ట్ వాట్స్, సెకండ్ జౌల్స్ పర్ సెకండ్, థర్డ్ వన్ న్యూటన్ మీటర్ పర్ సెకండ్, ఫోర్త్ వన్ ఆల్ ఆఫ్ ది అబోవ్. ఎట్లా పెట్టినా మనకు తెలియడం కోసం నెంబర్ ఆఫ్ నేను రిప్రజెంట్ చేస్తున్నా, అన్ని యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిప్రజెంట్ చేస్తున్నా. నెక్స్ట్ ఫ్రమ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ పవర్ ఇన్ ఏ సర్క్యూట్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ మస్ట్ బీ 0. అంతేనా, మనం పవర్ని జనరేట్ చేయలేము, యూజ్ కూడా చేయలేము, మనం డిస్ట్రాయ్ కూడా చేయలేము కదా. పవర్ని నైదర్ క్రియేట్ ది ఎనర్జీ నాట్ డిస్ట్రాయ్ ది ఎనర్జీ. కాబట్టి మనకి ఏంటంటే ఉన్న పవర్ ఎప్పుడు సేమ్ ఉంటుంది. ఒక సర్క్యూట్ తీసుకుంటే సర్క్యూట్లో ఎంత ఉందో అంతే ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే భూమిని మనం సృష్టించలేము, భూమిలో ఉన్న వాటర్ని కానీ దేన్ని మనం సృష్టించలేము, ఉన్నది ఎంతో ఉన్నదే. వాటర్ తీసుకుంటే సముద్రంలో ఉన్న వాటర్ ఏమవుతుంది, ఆవిరే వర్షం మీద పడుతుంది, మళ్ళీ అదే వర్షం వచ్చేసి వర్షం పడినప్పుడు ఏంటి వరదల్లోంచి భూమిలోంచి ఇంకిపోయి సముద్రంలో చేరిపోతుంది. అంతేగాని కొత్తగా మనం సృష్టించింది ఏముండదు కదా. సేమ్ కాన్సెప్ట్, పవర్ని కూడా మనం జనరేట్ చేయలేం. జస్ట్ ఉన్న పవరే అక్కడ కన్జ్యూమ్ అవుతుంది, ఇక్కడ కన్జ్యూమ్ అవుతుంది అంతే తప్ప ఒకచోట డెలివరీ అవుతుంది, ఒకచోట కన్జంప్షన్ జరుగుతూ ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ యూజ్ చేసుకుని ఆల్జిబ్రిక్ సమ్ సిగ్మా P = 0, P delivered - P observed. ఓకే, ఎనర్జీ అబ్జర్వ్డ్ సప్లైడ్ బై ది ఎలిమెంట్ ఫ్రమ్ ది టైమ్ T0 to ఆర్ T0 to T. జనరల్ ఫార్ములా ఇది, మనకి ఇక్కడ డెరివేటివ్స్ ఫామ్లో ఉంది, డిఫరెన్షియేషన్ అటు తీసుకెళ్తే ఇంటిగ్రేషన్ వస్తుంది నాకు. అదే కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేసుకున్నాను అంతే నేను. తర్వాత ప్యాసివ్ సైన్ కన్వర్షన్ అనుకుంటున్నాను. వాట్ ఈస్ ప్యాసివ్ సైన్ కన్వర్షన్? ఎక్కడైనా సరే ఈ కన్వర్సేషన్ ఎందుకు వస్తుంటే మన కన్వీనియన్సీ కోసమే, నథింగ్ బట్ ఇంకేం ఉండదు దానికన్నా. అయితే దానికంటే ముందు ఒక చిన్న 2 కాన్సెప్ట్స్ ఒకసారి చూద్దాం. చిన్న కాన్సెప్ట్ ఇది, కింద ఫిగర్స్ చూసి ఏమేమో అనుకోకండి. ఎప్పుడైనా సరే ఒక చిన్న లాజిక్ అయితే గుర్తుంచుకోండి. ఏంటి అంటే ఒక ప్లస్ మైనస్ ఉంది, ఏదైనా ఎలిమెంట్ కావచ్చు, ఇక్కడ నాకు ఏదైనా కావచ్చు. ఈ ప్లస్ నుంచి ఒక పవర్ సప్లై అయింది అనుకోండి, అంటే ఇది సోర్స్లో యాక్ట్ అవుతున్నట్టు. అంటే మనకి ఛార్జ్ అనేది ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది అనుకున్నాం, కన్వెన్షనల్ కరెంట్ మెథడ్ నుంచి కరెంట్ ఎప్పుడు కూడా పాజిటివ్ టు నెగిటివ్ వస్తుంది అనుకున్నాం కదా. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏమంటున్నా, ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది. అంటే కరెంట్ ఏ డైరెక్షన్లో ఇలా ఉంది, కరెంట్ అనేది ఇక్కడికి సప్లై అవుతుంది ఎలిమెంట్కి. కాబట్టి ఇదేంటి, ఇది సోర్స్లో యాక్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఇది ప్లస్, ఇది మైనస్. ఎందుకంటే హై పొటెన్షియల్ ఇక్కడ ఉంటుంది, లో పొటెన్షియల్ ఇక్కడ ఉంటుంది. డ్రాప్ జరగడం వల్ల హై పొటెన్షియల్ ఇక్కడ ఉంటుంది, లో పొటెన్షియల్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి కరెంట్ ఎలా ఉంది, పాజిటివ్ నుంచి లేదు, నెగిటివ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ పాజిటివ్ నుంచి అవుట్వర్డ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ నుంచి అవుట్వర్డ్ ఉంది. పాజిటివ్ నుంచి అవుట్వర్డ్ ఉంటే అది సప్లై చేస్తున్నట్టు, అదే నెగిటివ్ నుంచి అవుట్వర్డ్ ఉంటే అది కన్జ్యూమ్ చేసుకున్నట్టు. అంతేనా, ప్లస్ దగ్గర ఇక్కడ ఏమైంది, రిసీవ్ చేసుకుంటుంది ఎలక్ట్రాన్స్, అది సప్లై చేయట్లేదు. పాజిటివ్ టెర్మినల్ దగ్గర ఎలక్ట్రాన్స్ని రిసీవ్ చేసుకోవడం వల్ల దాన్ని ఏమంటే అబ్జార్ప్షన్ అంటాం. ఇక్కడ పవర్ సప్లై జరుగుతుంది, ఇక్కడ పవర్ అబ్జార్ప్షన్ జరుగుతూ ఉంటుంది, అబ్జార్బింగ్. ఓకే, ఇక్కడ సప్లయింగ్. ఇది క్లియరా? ఇదే కాన్సెప్ట్ చూసుకొని సోర్స్ సింక్ అంటాం. సోర్స్ అంటే సప్లై చేస్తే అది సోర్స్ అంటాం, అదే సప్లైని రిసీవ్ చేసుకునేది, పవర్ని రిసీవ్ చేసుకుంటే అది సింక్ అంటాం. ఇక్కడ చూడండి కరెంట్ డైరెక్షన్ అప్వర్డ్ ఉంది,
అంటే ఇక్కడికి వస్తే ఇక్కడ పవర్ అనేది పాజిటివ్ టెర్మినల్ దగ్గర ఎంటర్ అవుతుంది. అంటే ఇది ఎలా యాక్ట్ అవుతుంది, సింక్. ఇదర్ ఇది ఈ రిప్రజెంటేషన్ ఇది కరెంట్ సోర్సే అనుకోవచ్చు. సోర్స్ ఎక్కువ సింక్లో యాక్ట్ అవుతుంది. ఎందుకు, మిగతా సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి దీన్ని డామినేట్ చేయడం వల్ల ఇది సింక్లో యాక్ట్ అవుతుంది. ఇది చూస్తే పాజిటివ్ డైరెక్షన్ దగ్గర నాకు ఏమైతే కరెంట్ అవుట్వర్డ్ అవుతుంది, కాబట్టి ఇది ఏంటి నాకు సోర్స్లో యాక్ట్ అవుతుంది. ఇక్కడ ఇది రెండు కరెంట్ ఇండికేషన్, ఇవి వోల్టేజ్ ఇండికేషన్. ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ దగ్గర కరెంట్ ఇన్ అవుతుంది, అంటే నథింగ్ బట్ ఇది సింక్. ఇక్కడ అవుట్ అవుతుంది కాబట్టి ఇది సోర్స్. ఇక్కడ పవర్ పాజిటివ్ దగ్గర బయటకు వెళ్ళింది కాబట్టి ఇదేంటి సోర్స్లో యాక్ట్ అవుతుంది, డెలివరింగ్ పవర్. ఇక్కడ దాకా మనం సోర్స్ ఇండికేట్ చేసాం. ఇక్కడ ఒక ఎలిమెంట్, మేబీ ఇది వోల్టేజ్ కావచ్చు, సోర్స్ కావచ్చు, లేకపోతే రెసిస్టివ్ నెట్వర్క్ కావచ్చు, లేకపోతే ఇండక్టివ్ నెట్వర్క్ కావచ్చు, ఏదైనా ఒక ఇంపెడెన్స్ అయినా కావచ్చు. ఇక్కడ పాజిటివ్ దగ్గరికి తీసుకుంటుంది, పాజిటివ్ దగ్గర ఎంటర్ అవుతుంది, అంటే నథింగ్ బట్ ఇది అబ్జర్వింగ్ ద పవర్, అంటే సింక్లో యాక్ట్ అవుతుంది. ఓకేనా, ఇదే కాన్సెప్ట్ ప్యాసివ్ సైన్ కన్వర్షన్. ప్యాసివ్ సైన్ కన్వర్షన్ ఏం చెప్తుందంటే, వెన్ ద కరెంట్ ఈజ్ ఎంటరింగ్ ఎట్ ద పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది ఎలిమెంట్ రిఫర్స్ టు ద పవర్ అబ్జర్ప్షన్. ఇప్పుడు మనం చెప్పుకున్నదే, పాజిటివ్ టెర్మినల్ దగ్గర కరెంట్ ఎంటర్ అయితే అది మనకి ఏంటంటే అబ్జర్వ్ చేసుకున్నట్టు, సప్లై చేయట్లేదు, రిసీవ్ చేసుకుంటుంది అది పాజిటివ్ దగ్గర. అదే వెన్ ద కరెంట్ ఈజ్ లివింగ్ ఫ్రమ్ ది పాజిటివ్ టెర్మినల్, ఇక్కడ చూడండి, ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ దగ్గర కరెంట్ బయటకు వెళ్తుంది, అంటే లివింగ్, అంటే ఇది సప్లై చేస్తుంది, అంటే ఇది సోర్స్, అంటే నథింగ్ బట్ పవర్ రిఫర్స్ టు పవర్ డెలివరింగ్ ఆర్ సప్లయింగ్. ఓకేనా, మనకి పాసివ్ సైన్ కన్వర్షన్లో పవర్ డెలివరింగ్ ఎప్పుడు కూడా పాజిటివ్, డెలివరింగ్ ఎప్పుడు నెగిటివ్ సైన్ తీసుకుంటాం, పవర్ అబ్జార్ప్షన్ ఎప్పుడు కూడా పాజిటివ్ సైన్ తీసుకుంటాం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఏ నెట్వర్క్లో తీసుకున్నా నాకు పవర్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. పవర్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ పవర్ అనేది 0 ఉంటుంది. ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ పవర్ అనేది 0 ఉంటుంది. అది డెలివరింగ్ పవర్ ఎప్పుడు కూడా నెగిటివ్ టెక్నాలజీతో వాడుకుంటాం. రిసీవింగ్ పవర్, అబ్జర్వింగ్ ఆర్ కన్జప్షన్ని మనం పాజిటివ్ సైన్ యూజ్ చేసుకుంటాం. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ పవర్. నెక్స్ట్ ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ ద కెపాసిటీ టు డూ వర్క్, E=P/T. సేమ్ దాని నుంచి వచ్చిన కాన్సెప్ట్, దీనికి మరీ అంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. పవర్ని ఏం చేసాం మనం, వర్క్ బై టైం అన్నారు, ఎనర్జీ బై టైం అన్నాం కదా. ఇట్స్ టైంని మల్టిప్లై, పవర్కి టైం మల్టిప్లై చేస్తే చాలు, సేమ్ మనకి ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ మనం రాసుకున్న డెఫినేషన్స్లో ఇక్కడ ఎనర్జీ గురించి డెఫినేషన్ కూడా రాసుకున్నాం. ఎనర్జీ అబ్జర్వ్డ్ సప్లైడ్ అని చెప్పేసి ఇక్కడ రాసుకున్నాం కదా. సేమ్ ఎనర్జీకి ఫామ్లో ఇదే ఫామ్లో యూస్ చేసుకో. ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్లో అయితే ఇది వస్తుంది, వోల్టేజ్ అండ్ కరెంట్ రిప్రజెంటేషన్. ఎలక్ట్రిసిటీలో ఇది వాడుకుంటాం మనం. ఓకేనా, పవర్ గురించి ఒకే ఒక ప్రాబ్లం చేసి క్లోజ్ చేద్దాం ఈ సెషన్ని. అయితే ఇక్కడ మనకి ఫైండ్ ద పవర్ అని ఈచ్ ఎలిమెంట్ అన్నారు. అసలు ముందు మనం పవర్ కనుక్కునేటప్పుడు సోర్స్ ఏవో సింక్స్ ఏవో చూసేసుకోవాలి ఫస్టే. ఇక్కడ అన్నీ ఉన్నది సోర్సెసే, బట్ సోర్స్ అనేది ఏమని చెప్పా ఇంతకుముందు, కొన్ని సోర్స్ యొక్క డామినేషన్ వల్ల కొన్ని సోర్స్ సింక్స్లో యాక్ట్ అవుతాయని చెప్పుకున్నాం కదా. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఇక్కడ మనకి చూసుకుంటే కరెంట్ డైరెక్షన్ అబ్జర్వ్ చేసుకోండి. ఒకటి గుర్తుంచుకోండి, సిరీస్ ఎలిమెంట్లో ఎప్పుడు కూడా కరెంట్ సోర్స్ ఉంటే ఆ కరెంట్ ఎంత ఉంటుందంటే ఆ సిరీస్ ఎలిమెంట్లో సేమ్ కరెంట్ ఎంత అయితే ఉందో అంతే కరెంట్ ఉంటుంది. ప్యారలల్ ఎలిమెంట్లో అయితే వోల్టేజ్ సోర్స్ని బేస్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఉన్నది ఒకటే, ఇది ఒక సిరీస్ నెట్వర్క్, 2 సిరీస్ కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి కరెంట్ 10 ఆంపియర్స్ ఉంది కాబట్టి ఇందులో కూడా కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది, 10 ఆంపియర్స్ ఫ్లో అవుతుంది. అయితే ఇప్పుడు మనం సింక్స్ ఏవో సోర్స్ ఏవో చూసుకోవాలి. పాజిటివ్ టెర్మినల్ దగ్గర కరెంట్ లీవ్ అయింది కాబట్టి ఇది సోర్స్, కాబట్టి I1 అనేది సోర్స్, తర్వాత ఇది V1 కదా. ఇక్కడ పాజిటివ్ దగ్గర కరెంట్ ఎంటర్ అయింది, లీవ్ అవ్వట్లేదు, కాబట్టి ఇది ఏంటి సింక్లో యాక్ట్ అవుతుంది, అంటే పాజిటివ్ టెర్మినల్ దగ్గర ఎనర్జీని ఎలక్ట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, కాబట్టి నాకు ఇది ఏమవుతుంది, సింక్ అవుతుంది. అంటే V1 అనేది కూడా సింక్స్లో వస్తుంది. నెక్స్ట్ ఇది పాజిటివ్ దగ్గర కరెంట్ ఎంటర్ అవుతుంది, సేమ్ సింక్లో యాక్ట్ అవుతుంది V2. తర్వాత ఇక్కడ పాజిటివ్ దగ్గర నుంచి ఇది పాజిటివ్ దగ్గర కరెంట్ ఏమవుతుంది, లీవ్ అవుతుంది. కరెంట్ డైరెక్షన్ నుండి పాజిటివ్ దగ్గర కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఇది కూడా సింక్లో యాక్ట్ అవుతుంది I2. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కరెంట్ డైరెక్షన్ అప్వర్డ్స్ ఉంది, పైన సింబల్ చూసుకుంటే పాజిటివ్ కూడా పైన ఉంది. పాజిటివ్ దగ్గర కరెంట్ అనేది బయటకు వెళ్తుంది కాబట్టి ఇది ఎలా యాక్ట్ అవుతుంది, సోర్స్లో యాక్ట్ అవుతుంది. అంటే నాకు 2 సోర్సెస్ ఉన్నాయి సింక్స్, ఇవన్నీ కూడా సింక్సే. పవర్ చూసుకుందాం. పవర్ అబ్జర్వ్ చేసుకుంటే పవర్ = V × ఇంతకుముందు డిఫైన్ చేసాం మనం. అయితే VI1 అంటే నథింగ్ బట్ VI1 అంటే I1 యొక్క వోల్టేజ్ ఎంతో చూడాలి. ఇక్కడ కేసు చూద్దాం, దీని అక్రాస్ గుండా వోల్టేజ్ చూసుకోవాలి. అయితే మనకి వాడు ఇచ్చేసాడు V0 వాల్యూ 125 volts ఇచ్చాడు, అంటే ఈ 2 టెర్మినల్స్ మధ్య ఉన్న వోల్టేజ్ ఎంత అంటే నాకు 125 volts. కాబట్టి ఇక్కడ కూడా 125 volts ఉంటుంది. ఇక్కడ నేను KVL అప్లై చేస్తున్నా, 125 volts = నాకు ఏమవుతుంది, దీని అక్రాస్ వోల్టేజ్ ప్లస్ దీని అక్రాస్ వోల్టేజే కదా. దీని అక్రాస్ వోల్టేజ్ నాకు తెలుసు 50 తెలుసు, బట్ దీని అక్రాస్ గుండా వోల్టేజ్ ఇక్కడ ఒకసారి సింబల్ చూసుకుంటే నాకు ఏమవుతుంది, ఇక్కడ -50 వస్తుంది. మీకు నెక్స్ట్ KVL KCL కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు అది ఎందుకు వస్తుందో తెలుస్తూ ఉంటుంది. అదర్వైజ్ నేను మళ్ళీ ఒకసారి రీడ్రా చేస్తున్నాను నేను సర్క్యూట్. ప్లస్ మైనస్ ప్లస్ ఇక్కడ నాకు
ప్లస్ మైనస్. ఇప్పుడు కేవీఎల్ అప్లై చేస్తే ఫస్ట్ పాజిటివ్ సైన్ తీసుకున్నాను, అంటే ఫస్ట్ సైన్ తీసుకున్నాను, అంటే ఇదొకటి ఈ లూప్లో నాకు ఎంత ఉంది ప్లస్ 125 వోల్ట్స్. ఇక్కడ కొంచెం వచ్చేసరికి మళ్ళీ ప్లస్ 50 వోల్ట్స్. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇక్కడ దీని అక్రాస్ వోల్టేజ్ మనకి తెలియదు, దీన్ని ఏమంటున్నా నేను VI1 అంటున్నా ఈక్వల్ టు 0. ఇక్కడ నాకు ఇక్కడ ఏమొస్తుంది 150 ప్లస్ 25 50 అంత 125 ప్లస్ 50 నాకు 175 వస్తుంది. 175 మైనస్ V2 తీసుకెళ్తే ప్లస్ అవుతుంది ఈక్వల్ టు VI1 అంటే దీని అక్రాస్ ఉన్న వోల్టేజ్ అంతే నాకు 175 వోల్ట్స్ వచ్చింది నాకు. ఇప్పుడు పవర్ కావాలంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ కదా, 175 × 10 750 వాట్స్. సిమిలర్లీ ఇక్కడ ఉండే కరెంట్ ఎంత అనుకున్నాం, సిరీస్ ఎలిమెంట్ కాబట్టి 10 amps కరెంట్ ఫ్లో అవుతుంది. 10 × 50 500. కాకపోతే మన సోర్సెస్ దగ్గర సింక్స్ దగ్గర కరెంట్ని మనం ఒకసారి ఇండికేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు I1 అనేది సోర్స్ కాబట్టి సోర్స్ యొక్క కరెంట్ ఎప్పుడు కూడా ఎలా రిప్రజెంట్ చేయాలి, నెగిటివ్తో రిప్రజెంట్ చేయాలి ఇక్కడ, ఓకేనా. మైనస్ 17550 వోల్ట్స్ వస్తుంది, 1750 వాట్స్ వస్తుంది, సారీ. నెక్స్ట్ PV1 దీని అక్రాస్ వోల్టేజ్ ఇది సింక్లో యాక్ట్ అవుతుంది కాబట్టి దీని యొక్క పవర్ని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి, పాజిటివ్ సైన్తో రిప్రజెంట్ చేయాలి, ప్లస్ 500 వాట్స్. తర్వాత I3 ఎలిమెంట్ అంటే ఇక్కడ ఈ ఎలిమెంట్ దగ్గర మనం పవర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ ముందు దీని యొక్క కరెంట్ వాల్యూ వాడు ఇచ్చాడు 5 × IX అని ఇచ్చాడు. దీని యొక్క కరెంట్ వాల్యూ 5 × IX అంటే ఇక్కడ ఈ వాల్యూ పెట్టాడు. ఇక్కడ కరెంట్ ఎంత ఉంది నాకు 10 amps అంటే IX వాల్యూ 10, అంటే దీని అక్రాస్ వోల్టేజ్ ఎంత 10 × 5 అంటే 50 amperes ఫ్లో అవుతుంది ఇందులో. ఇక్కడ వోల్టేజ్ 125 50 × 125 వేసుకోవాలి. 50 × 125 వేసుకుంటే 6250. బట్ నాకు I3 అనేది సోర్స్ కాబట్టి దీని యొక్క ఇండికేషన్ ఏమి ఇవ్వాలి, నేను మైనస్ ఇవ్వాలి, మైనస్ 6250 వాట్స్ వస్తుంది. నెక్స్ట్ V2 సిమిలర్లీ V2 యొక్క వోల్టేజ్ కావాలి, దీని యొక్క పవర్ కావాలి. ఇక్కడ వోల్టేజ్ తెలుస్తుంది నాకు 50 volts. కరెంట్ ఎంత అంటే సమ్మేషన్, ఇక్కడ నుంచి కరెంట్ వస్తుంది, ఇక్కడ నుంచి కరెంట్ వస్తుంది. KCL ప్రకారం ఇవ్వాలి, నెంబర్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్. కాబట్టి 50 + 10 60 amperes × 50. 60 × 50 అంటే 3000 వాట్స్. ఇది సింక్ కాబట్టి దీని యొక్క పవర్ ఎలా ఇవ్వాలి, ఇండికేషన్ పాజిటివ్ సైన్ ఇవ్వాలి మనం, ఓకేనా. నెక్స్ట్ I2లో ఉండే పవర్ ఎంత అంటే ఇక్కడ 75 volts, కరెంట్ 60, 75 × 60. ఇది కూడా సింక్ కాబట్టి పాజిటివ్ సైన్ యూజ్ చేయాలి. ఇప్పుడు పవర్ డెలివర్డ్ ఈక్వల్ టు మనకి సోర్స్ ఏమున్నాయి అవే తీసుకోవాలి కదా, PI1 + PI3. I1 అనే ఎలిమెంట్ I3 ఎలిమెంట్లో ఉన్న పవర్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే 8000 వచ్చింది. అంటే PG అంటే జనరేషన్ పవర్ ఎంత -8000 వాట్స్ వచ్చింది. సిమిలర్లీ పవర్ అబ్జర్వ్డ్ అంటే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, V1 ఒకటి, V2, I2. 3 సింక్స్ యొక్క పవర్ని సమ్మేషన్ చేస్తున్నా, ప్లస్ 8000 వాట్స్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇంకొక కన్క్లూజన్ ఏంటంటే, ఇంతకుముందు చెప్పుకున్నాం పవర్ అనేది నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బై డిస్ట్రాయిడ్ ఆర్ ఎనర్జీ ఆర్ పవర్. కాబట్టి నాకు ఏమైనా రావాలి, సోర్స్ పవర్ ఈక్వల్ టు డెలివరీ పవర్ రావాలి. వచ్చిందా రాలేదా, మనం ఇక్కడ ఫామ్లో ఉంది ఆల్రెడీ. P డెలివర్డ్ ఈక్వల్ టు P అబ్జర్వ్డ్. నాకు వచ్చింది అదే కేసు. ఇక్కడైతే అబ్జర్వ్డ్ ఎంత అయితే ఉందో డెలివర్డ్ అంతే ఉంది, కాబట్టి నెగిటివ్ సైన్ వస్తుంది, ఓకేనా. దాట్స్ అబౌట్ ది పవర్, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని వీడియోస్ చూద్దాం. థ్యాంక్ యూ. ఇంకొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ.